పనే పరమేశ్వరుడు. చేస్తున్న పని పట్ల శ్రద్ధ కనపరిస్తే అది పలువురి ప్రశంసలు పొందుతుంది, ఫలితం బాగుంటుంది. ఏడుపు ముఖంతో ఇష్టం లేకుండా చేసే పనికి ఫలితం ఏడుస్తున్నట్లే ఉంటుంది. ఈ సూత్రం అన్ని రంగాలకు వర్తిస్తుంది. యజమానులు తమ అంచనాలకు తగ్గట్టుగా పనిచేసేవారిని ఇష్టపడతారు. అందరికీ అసలు యజమాని పరమేశ్వరుడు. మానవత్వంతో ప్రవర్తించే మనుషులంటే ఆయనకి పరమ ప్రియం. కాయకమే కైలాసం అని చాటిన బసవేశ్వరుడు పనిచేయడమే కైలాసం చేరుకునే మార్గం అని భావించాడు. తనను ఆడంబరాలతో తెగ పూజించే వారి కంటే లభించిన వృత్తినే పరమ పవిత్రంగా భావించి నిజాయితీతో పనిచేసేవారిని ఈశ్వరుడు ఇష్టపడతాడు. బసవ పురాణంలో వర్ణించిన కష్టజీవుల కథలు ఇందుకు నిదర్శనాలు. ఆధ్యాత్మిక మేరు శిఖరం ఆదిశంకరులు. ఆధ్యాత్మిక తత్వాన్ని మాత్రమే సాధించండి, ప్రాపంచిక జీవితాన్ని వదిలేయండి అని ఆదిశంకరులు చెప్పలేదు. అదే ఆయన బోధనలోని విశిష్టత. జీవధర్మాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహించమని బోధించారు. మానవ జీవన ధర్మం కర్తవ్య నిర్వహణ. మహాత్ముల జీవన విధానం చూస్తే పని ప్రాధాన్యం తెలుస్తుంది. కలకత్తాలోని డాక్టర్ మహేంద్రనాథ్ పేరు ప్రఖ్యాతులున్న వైద్య శిఖామణి. ఆ వృత్తిలో 2 చేతులా సంపాదించాడు. రామకృష్ణ పరమహంస గురించి విని ఆయనను దర్శించడానికి వెళ్ళాడు. పూల తోట వద్దకు వెళ్ళేప్పటికీ పరమహంస వద్దకు వట్టి చేతులతో పోకూడదు, పూలు సమర్పిస్తే బాగుంటుంది అనిపించింది. తోటలో ఒక వ్యక్తి పనిచేస్తూ కనపడ్డాడు. ఈ తోటమాలి, మంచి పూలు కోసి ఇవ్వు, అవి మహేంద్రనాథ్ మీకు పూలతో పనేమిటి అని అడిగాడు. పనిలో అడిగాడు నిమగ్నమైన వ్యక్తి. రామకృష్ణ పరమహంసకు సమర్పించుకోవాలన్నాడు మహేంద్రనాథ్. ఆ వ్యక్తి ఇచ్చిన పూలు తీసుకొని ఆయన లోనికి వెళ్ళాడు. అప్పటికే చాలామంది భక్తులు అక్కడ పరమహంస గారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇంతలో పరమహంస అక్కడికి రానే వచ్చారు. భక్తులందరూ ఆయనకు ప్రణామం చేశారు. మహేంద్రనాథ్ నిర్ఘాంతపోయాడు. ఇందాక పూల తోటలో పనిచేస్తున్న వ్యక్తి ఆయన. పూలను పరమహంస పాదాలపై పెట్టి, స్వామి, ఇందాక మిమ్మల్ని తోటమాలిగా భావించి అలా మాట్లాడాను, మన్నించండి అన్నాడు. మహేంద్రనాథ్ పశ్చాత్తాపంతో, నాయనా, తోట పని భగవదారాధనే, నువ్వు చేసే పనినే దైవ పూజగా భావించు, నీ వృత్తిలో దేవుణ్ణి చూడు అని పరమహంస బోధించాడు. జనకుడు రాజు. ధనానికి కొదవలేదు, సంపాదనపై ఆశ లేదు. అయినా అనునిత్యం కృషి చేస్తుండేవాడు. ఒక సామాన్య రైతులాగా హలం చేతపట్టి పొలం దున్నుతూ ఉండేవాడు. ఋషిలాగా నిరాడంబర జీవితం గడుపుతూ రాజర్షి అని ప్రఖ్యాతిగాంచాడు. ఆయన పొలం దున్నుతున్నప్పుడే సీత లభించింది. జనకుడి జీవితం వాస్తవానికి ప్రతిబింబం. కష్టాలు పడే కుమార్తెకు తండ్రి ఆ రైతు. ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవించడానికి సిద్ధంగా ఉండే నిత్య కృషివలుడు జనకుడు. ధన్యజీవి. కొందరు ఏ పనికి ముందుకు రారు. ఏం చేయమన్నా ఒకటే సమాధానం, అబ్బే నాకేం చేతనవుతుందండి, నా మొహం, నా వల్ల అవుతుందా, నా వల్ల ఏమవుతుంది అని పని చేయడానికి వాళ్ళు ముందుకు రాకపోగా అందరిలో నిరుత్సాహాన్ని కూడా నింపేవారు ఉంటారు. ఆత్మవిశ్వాసమే ఇందుకు మందు. అర్జునుడు కురుక్షేత్రంలో ముందు నిరుత్సాహానికి గురవుతాడు. పార్థసారథి అర్జునుడిని తన గీతా ప్రబోధంతో కర్తవ్యాన్ని గుర్తు చేసి ఉత్సాహవంతుడిగా మార్చి విజయుణ్ణి గావించాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.